నమస్తే. దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందా అంటే ఉందనే అనిపిస్తుంది. ప్రధానమంత్రి తన కాన్వాయ్‌నే తగ్గించుకున్నాడు. వాహన శ్రేణి ఉంటుంది కదా, ప్రధానమంత్రి భద్రతా శ్రేణి, వాహన శ్రేణి తగ్గించుకున్నాడు. ఇప్పుడు రెండే ఉన్నాయి, ఆయన వాహనం ఇంకొక వాహనమే, రెండే. అంటే ప్రధాని వాహనం వెనుక ఇంకొక వాహనం, అంతే. దాదాపు ఆయన వాహనం వెనుక ఎన్ని వాహనం, ముందల వెనుక ఎన్ని వాహనాలు ఉంటాయి, చాలా పెద్ద వాహన శ్రేణి ఉంటుంది. తగ్గించుకున్నాడు. అంటే దీన్ని ఏంటంటే రెండే విషయాలు. భవిష్యత్తులో ఏమైనా ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందా, అదొకటి క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంటంటే ఈ వాతావరణం అడ్డగోలుగా కాలుష్యం అయిపోయింది. ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నా కూడా చాలామంది కార్లు బైకులు అడ్డగోలు కొనుక్కొని ఆ తర్వాత వాళ్ళు ఇక చిన్నదానికి పెద్దదానికి కూడా బైకులు కార్లు వాడడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజా రవాణా చాలా తగ్గించారు. అయితే ఇది పెద్ద వార్త అయింది. ఒక వార్త ఏంటంటే ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట, మూతపడతాయంట. ఏందో తెలియదు, మరి క్వశ్చన్ మార్కే. రెండో అంశాలు ఏంటంటే ఇంధన కొరత అనేది ఒకటి చెప్తా ఉన్నారు, ఒకటి తెలుస్తూ ఉంది. రెండోటి ఏంటంటే వాయు కాలుష్యం ఎక్కువైపోయిందంట దేశంలో. అవసరానికి మించి అడ్డగోలుగా వాడుతున్నారంట. మన వాళ్ళు కొందరు ఎట్లుంటారంటే బైకు ఈ గిడ పోయి పాల ప్యాకెట్ తేవాలంటే 20 అడుగులు వేస్తే వచ్చేది కూడా బైక్ మీదనే పోతాడు. చూద్దాం, ఈ వార్త కూడా చూద్దాం, మనం ఒకసారి చదువుదాం. ఇక నుండి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుందంట. ఇది ఎంతవరకు నిజమో తెలీదు, చూద్దాం. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మే 14 నుంచి దేశంలోని 8 ప్రధాన రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులను మూసివేసేలా నిబంధనలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉందంట. ఇంధన పొదుపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రధాని తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను కూడా తగ్గించుకున్నాడంట. ఆ వీడియో కూడా ఉంది, చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. అనవసరపు ఇంధన వృధాను అరికట్టేందుకు ఆయన తన పర్యటనలో పొదుపు చర్యలు ప్రారంభించారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందంట. కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు ఆదివారం సెలవు ప్రకటించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందంట. తొలి దశలో భాగంగా ఎంపిక చేసిన 8 రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలు కానున్నాయి. ప్రధాని మోడీ బాటలోని సామాన్య ప్రజలు కూడా అనవసరంగా వాహనాలు వాడకుండా ఇంధనాన్ని పొదుపు చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. అయితే ఆదివారం బంకులు బంద్ అని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నప్పటికీ దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ నుండి కానీ చమురు సంస్థల నుండి కానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి వాహనదారులు తమ ప్రాంతంలోని బంకుల వద్ద సమాచారాన్ని సరిచూసుకోవాలని సూచించడం అనేది ఉండొచ్చు కూడా. మరి ఇంధనం మామూలుగా వాడతలేరు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ అడ్డగోలుగా వాడుతున్నారు. అసలు ప్రజా రవాణాను ఉపయోగించుకునే చాలా తక్కువ మందే ప్రైవేటు వాహనాలను చాలా అడ్డగోలుగా వాడుతున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఏంటంటే ఒకరికి చెప్పే ముందు లేదా దేశ ప్రజలకు చెప్పే ముందు నేనే పాటించాలి కదా అని అనుకోవడం పాటించాలి. అందుకే ఆయన కూడా వాహన శ్రేణిని మొత్తం తగ్గించాడు. 2 వాహనాలు, ఆయన వాహనం ఇంకొక ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటుంది, అది కూడా తగ్గించేసిండ్రు. ప్రధాని వాహనం తప్ప ఇంకో వాహనం తప్ప ఇంక లేవు వాహన శ్రేణి. అంటే దీని ద్వారా ఏం మెసేజ్ ఇచ్చిండంటే బలమైన మెసేజ్ ఇచ్చిండు. 100% ఇంధన కొరత తగ్గించాలి, అడ్డగోలుగా వాడుతున్నారు, పర్యావరణానికి పశుపక్షాదులకు కూడా ఇబ్బందే కాబట్టి 100% ఇది ఒక తెరపైకి వచ్చింది. పెట్రోల్ బంకులు ఆదివారం బంద్ చేయాలనేది ఎంతవరకు నిజం అనేది తెలియదు. 8 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయంట. మన రాష్ట్రం కూడా ఉందంట అందులో. ఇంకా ఈ భయంతో అందరు మళ్ళీ పెట్రోల్ బంకుల సైడ్ పోవాల్సిన అవసరం ఏం లేదు. 100% అది కేవలం ఒక ప్రతిపాదన అని చెప్తా ఉన్నాం. ఎంతవరకు నిజం అనేది తెలియదు. మన పక్కలో ఉన్న, మన ఇంటి చుట్టుపక్కల లేకపోతే ఆఫీస్ పక్కన ఉన్న బంకుల దగ్గర పోయి అడిగితే తెలుస్తుంది. కానీ మొత్తం మీద అయితే ఒక నిర్ణయం అయితే మంచిదే. ఏదో ఒక రోజు సెలవు పెడితే ఏం కాదు, పెద్ద నష్టం ఏం కాదు, మంచిదే ఆలోచన. దేశంలో ఉన్నటువంటి ఈ పర్యావరణాన్ని కాపాడాలన్నా ఇంధన కొరతను తగ్గించాలన్నా ఇది ఒక మంచి నిర్ణయమే. చూడాలి మరి దీనికి సంబంధించిన వార్త మళ్ళీ ఇంకేమైనా వస్తుందా అనేది వేచి చూడాలి. మొత్తం అయితే నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సుస్పష్టంగా చెప్పిండు. మొన్ననేమో బంగారం కొనొద్దు అన్నాడు, బంద్ చేయండి అని చెప్పిండు. ఇప్పుడేమో ఈ ఇంధనాన్ని తగ్గించుకోవాలి వాడడం అనేది, ఆయన వాహన శ్రేణిని తగ్గించుకొని ఒక మెసేజ్ ఇచ్చిండు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.